వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ లో పార్ట్నర్షిప్ అనే టాపిక్ చూద్దామండి. గణేష్ స్టడీ సెంటర్ లో ఆర్ఎస్ అగర్వాల్ క్లాసెస్ తో పాటుగా కిరణ్ అర్థమెటిక్ క్లాసెస్ కూడా మనం చెప్పడం జరుగుతుందండి. అదేవిధంగా రీజనింగ్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది. ఆ క్లాసెస్ మీకు కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648కి మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ అనేది మనం ప్లే స్టోర్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు అండి. అయితే మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ లో పార్ట్నర్షిప్ అనే టాపిక్ లో ఇప్పటి వరకు మనము 30 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. 31 చూడండి. అను ఈజ్ వర్కింగ్ పార్ట్నర్ అండ్ బిమ్లా ఈజ్ స్లీపింగ్ పార్ట్నర్ ఇన్ ఏ బిజినెస్. Anu puts Rs 5,000 rupees and Bima puts 6,000 rupees. Anu receives 12.5% of profit for managing the business. The rest is divided in proportional to their capitals. What does is get out of a profit of 880 rupees? చూడండి, మనకి ఇక్కడ స్లీపింగ్ పార్ట్నర్ వర్కింగ్ పార్ట్నర్ రెండు కాన్సెప్ట్ మనకి ఇక్కడ వచ్చాయి చూడండి. అది మనం ఇంట్రొడక్షన్ వీడియోలో స్టార్టింగ్ లో చెప్పామండి. స్లీపింగ్ పార్ట్నర్ అంటే వర్కింగ్ పార్ట్నర్ అంటే స్లీపింగ్ పార్ట్నర్ అంటే ఓన్లీ అతను ఏం చేస్తాడండి, అమౌంట్ మాత్రమే పెట్టుబడికి పెడతాడండి. వాడు బిజినెస్ లో ఇన్వాల్వ్మెంట్ ఉండదు. వర్కింగ్ పార్ట్నర్ అంటే అతను పెట్టుబడి పెడతాడు, దాంతో పాటుగా అందులో ఒక ఎంప్లాయీగా పనిచేస్తాడండి. అంటే అతనికి ప్రాఫిట్ వస్తుంది, శాలరీ వస్తుందండి. ఈ స్లీపింగ్ పార్ట్నర్ మాత్రం ఓన్లీ ప్రాఫిట్ మాత్రం వస్తుంది అనమాట. ఓకేనండి, ఇది స్లీపింగ్ పార్ట్నర్ వర్కింగ్ పార్ట్నర్ సంబంధించి. చూడండి, ఇక్కడ అను నిర్వాహక భాగస్వామి అంటే ఈ అమ్మాయి వర్కింగ్ పార్ట్నర్ అనమాట. భీమ్లా ఈ వ్యాపారంలో నిష్క్రియ భాగస్వామి అంటానికి అంటే ఏమి పని చేయదని అర్థం అనమాట. అను 5,000 రూపాయలు, భీమా 6,000 రూపాయలు పెట్టుబడి పెట్టారండి. వ్యాపార నిర్వహణ కోసము 12.5% లాభం పొందుతుంది ఎవరండి అంటే మేనేజింగ్ ది బిజినెస్ అంటే బిజినెస్ మేనేజ్ చేయడం కోసం అను శాలరీ రూపంలో 12.5% తీసుకుంటుందండి. మిగిలిన వాటిని వారి పెట్టుబడి నిష్పత్తిలో విభజించబడుతుందండి. మిగిలిన వాటిని వాళ్ళ పెట్టుబడి నిష్పత్తిలో తీసుకుంటారు అనమాట. అయితే అక్కడ లాభం చూసుకున్నట్లు ఎంత వచ్చిందండి, 880 రూపాయలు అయినట్లయితే ఇద్దరు వాటాలు కావాలండి. ఇప్పుడు ఎవరండి, అనువును బిమ్లా, కాబట్టి ఇది అను అంటే ఇది బిమ్లా అండి. ఇప్పుడు ఈ అమ్మాయి ఎంత పెట్టిందండి, 5,000 రూపీస్ పెట్టుబడి పెట్టిందండి. ఈ అమ్మాయి 6,000 రూపీస్ పెట్టుబడి పెట్టిందండి. ఇక్కడ మనకి సంవత్సరం అనేది పర్టికులర్ గా లేదా ఆ టైం అనేది పర్టికులర్ గా ఒక్కొక్కరికి మెన్షన్ చేయలేదు కాబట్టి మనము టైం అనేది మనం తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు డైరెక్ట్ గా ఇది మనకి పెట్టుబడులు అండి. ఈ పెట్టుబడులు మరి లాభాల నిష్పత్తి ఏమవుతుందండి, పెట్టుబడుల నిష్పత్తి లాభాల నిష్పత్తి అవుతుంది కాబట్టి ఈ 3 zeros క్యాన్సిల్ అయిపోతే 5:6 అవుతుందండి. అంటే 5:6 రేషియోలో వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ పెట్టుబడులు పంచుకోవాలండి. అయితే ఇక్కడ చూడండి, మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ 12.5% లాభం అనేది ఎవరు తీసుకుంటారండి, అను నిర్వాహక భాగస్వామి కాబట్టి అను తీసుకుంటుందండి. అను అనేది అమ్మాయి తీసుకుంటుంది అనమాట. ఇక్కడ చూడండి, అను రిసీవ్స్, ఇక్కడ అను ఇవ్వలేదు. అను వ్యాపార నిర్వహణ కోసము 12.5% లాభం పొందుతుందండి. మిగిలినది వారి పెట్టుబడి నిష్పత్తులు విభజించబడుతుంది. అంటే మిగిలిన 12.5% వదిలేస్తే 87.5% ఉంటుందంటే ఆ 87.5% మాత్రమే వాళ్ళిద్దరు సమానంగా పంచుకుంటారండి. ఓకేనండి, మొత్తం లాభం చూసుకున్నట్లయితే ఎంత అంటే 880 రూపాయలండి. ఇందులో మనకి ఇక్కడ రెండు ఉన్నాయండి, అందులో ఒకటి మాత్రమే కనుక్కుంటే సరిపోతుందండి. మనము అనుది కనుక్కోవాలంటే మనం ఏంటంటే ఆ అమ్మాయి శాలరీ కనుక్కోవాలి, ఆ అమ్మాయి యొక్క ప్రాఫిట్ కనుక్కోవాలి. రెండు కలిపితే అనుది వస్తుందండి. ఇది అనుది, ఇది బిమ్లాది. అదే బిమ్లా కనుక్కోవాలనుకుంటే ఏం చేయొచ్చండి, ఓన్లీ ఆ ప్రాఫిట్ ఉంటుంది కాబట్టి మనకు సింపుల్ అవుతుంది అనమాట. కాబట్టి బిమ్లాది కనుక్కోండి. బిమ్లాది ఎంత 6 కాబట్టి చూడండి, ఇక్కడ 6 టేబుల్తో అన్ని క్యాన్సిల్ అయిపోతుంది. ఇది క్యాన్సిల్ అవ్వదు అనుకుంటా, అంటే ఇది ఆన్సర్ కాకపోవచ్చు, ఇది క్యాన్సిల్ అవ్వదు, ఇది ఆన్సర్ కాకపోవచ్చు. ఈ రెండు మాత్రం అయ్యే అవకాశం ఉందండి. ఓకే అండి, ఒకసారి చెక్ చేద్దాం మనం. మొత్తం లాభం ఎంతండి, 880 రూపాయలండి. అందులో 12.5% అనేది ఏమవుతుందండి, 12.5% అనేది ఎవరు అను తీసుకుంటుందండి. అను వ్యాపార నిర్వహణ కోసం తీసుకుంటుంది అనమాట. అంటే వర్కింగ్ పార్ట్నర్ కాబట్టి శాలరీ రూపంలో తీసుకుంటుంది. మిగిలిన 87% ఉంటుంది కాబట్టి 87.5/100 ఉంటుందండి. దానిలో ఎన్ని భాగాలండి, 6 భాగాలు ఇక్కడికి వస్తుందండి. 6/5 + 6 అండి, అంటే ఎంత అండి, 11 అండి. ఇప్పుడు చూడండి, 11తో చూసుకున్నట్లయితే ఇంకేం క్యాన్సిల్ అవుతుందో, 11తో 11, 8లో 11 సున్నాలండి. ఈ 0 క్యాన్సిల్ అయిపోయిందండి. నెక్స్ట్ ఇంకా చూడండి, అలాంటివి ఏమైనా ఉంటే కట్ చేసేయండి. 5తో క్యాన్సిల్ అయిపోతుందండి. 5తో 5 2 5తో 5 1 5, ఇంకా 37 ఉంటుంది. 5 7 35, ఇంకా 25 ఉంటుంది. 0.5 అండి, 17.5 వచ్చిందన్నమాట. 2 1 2 3 చేసుకోండి.
రీజన్. ఇప్పుడు చూడండి మొత్తం ఇక్కడ ఇంటూ చేసేయండి. 17.5 ఇంటూ 3 అండి. 17.5 ఇంటూ 3 అంటే ఏమవుతుందండి? 17 3 51, 51 ప్లస్ 52.5 అవుతుందండి. 52.5 ఇంటూ 8 అనమాట. 8తో చేయండి. అలా అయితే మనకి ఇక్కడ పాయింట్ వచ్చింది కాబట్టి మనకి ఇవి కూడా వచ్చే అవకాశం ఉంటుందండి. ఏది? ఈ 430 కూడా 410 కూడా ఒకసారి చూద్దాం. 8 5 ఎంత అండి? 40 అండి 4. 8 2 ఎంత అండి? 16 ప్లస్ 4 అండి. 16 ప్లస్ 4 అంటే ఏమవుతుందండి? 16 ప్లస్ 4 20 అవుతుందండి. 8 5 ఎంత అండి? 40 అండి. 40 ప్లస్ 22 42 అండి. అంటే 420 రూపీస్ అవుతుందండి. అంటే మనకి ఇది అవుతుందండి. మరి ఇది అయిందంటే ఆన్సర్ ఏమవుతుందండి? సి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనండి, సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ పాయింట్ ఉంది చూడండి, ఇక్కడ ఈ పాయింట్ ఉంది కాబట్టి 0 పోతుంది అనమాట. కాబట్టి 420 రూపీస్ అండి. ఇది మనం డైరెక్ట్ గా ఎవరితో కనుక్కున్నామండి? భీమాది కనుక్కున్నామండి. బిమ్లా అని అవుతుంది, భీమా అని అవుతుంది. ఓకే, భీమాది కనుక్కున్నామండి. అయితే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, మీరు కనుక్కోవాల్సింది అనుది కూడా కనుక్కోవాలనుకోండి. అనుది కూడా కనుక్కోవాలంటే మాత్రం కొద్దిగా ప్రాసెస్ ఎక్కువ అవుతుంది. అనుది ముందు 12% కనుక్కోవాలండి. ఎంత? 880లో 12% కనుక్కోండి. 12.5% అనమాట. 12.5% బై 100 కాబట్టి ఈ జీరో క్యాన్సిల్ అయిపోయిందండి. నెక్స్ట్ ఇక్కడ 5తో చూసుకున్నట్లయితే 5 2 అండి. 5తో 5 2.5 అండి. 2తో చూసుకున్నట్లయితే 244 అండి. ఇప్పుడు చూడండి, 25 ఇంటూ 4 చేశారు అనుకోండి, అంటే 100 అండి. అంటే 0 పాయింట్ వస్తుంది, జీరోకి వాల్యూ ఉంటుంది, ఇక 10 మిగులుతుంది. మళ్ళీ 25 4 100 కాబట్టి 110 అనమాట. ఓకేనండి, అంటే 110 వస్తుందండి. ఏది? అమ్మాయి శాలరీ 110 రూపీస్. మరి ప్రాఫిట్ కూడా ఉంటుంది కండి. ప్రాఫిట్ కావాలంటే మళ్ళీ ఏం చేయాలండి? 880 ఇంటూ మళ్ళీ 87.5. ఎందుకంటే మనకి ఆ 12.5% శాలరీ తీసేసి మిగిలినంత సమానంగా పంచుకోవాలి. అంటే వాళ్ళ యొక్క పెట్టుబడుల నిష్పత్తిలో పంచుకోవచ్చు. చూడండి, పెట్టుబడుల నిష్పత్తి 5:6 కాబట్టి బై 100 ఇంటూ 5/11 అవుతుందండి. సేమ్ ఇంతకు ముందులాగే మనం డివిజన్ చేసినట్లయితే ఇక్కడ మనకి 5 వస్తుంది అంతే. ఓకేనండి, కాబట్టి చేసేయండి. ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోతుందండి. 11 1 11 8 అండి. ఇక్కడ 5తో చూసుకున్నట్టు 5 2 5తో 5 17.5 అవుతుందండి. 2తో 2 4 అండి. 4 ఇంటూ 17.5 చేశారు అనుకోండి, 17 4 68, 68 ప్లస్ 2 అంటే 70 అవుతుందండి. 70 ఇంటూ 5 అనమాట. 70 ఇంటూ 5 ఏమవుతుందండి? 35 అవుతుంది. 350 అవుతుందండి. అంటే అమ్మాయి శాలరీ ఎంత అండి? 110 అండి. మొత్తం ప్రాఫిట్ ఎంత అండి? 350 అండి. అంటే మొత్తం ఎంత అవుతుంది చూడండి ఇక్కడ? 460 అవుతుందండి. 460 రూపీస్. అంటే ఇది కనుక్కోవాలంటే మనం ఏం కనుక్కున్నామండి? శాలరీ కనుక్కున్నాము, ప్రాఫిట్ కనుక్కున్నాము. ఈ రెండు కనుక్కొని మనం ప్లస్ చేస్తే ఇది కదా ప్రాఫిట్. ఇది 350. ప్రాఫిట్ కనుక్కున్నాము, శాలరీ కనుక్కున్నాము. రెండు కలిపితే మనకి ఏమొచ్చిందండి? అంటే ఇది మనకు ప్రాసెస్ తో కూడుకుంది అనమాట. మనకి ఎవరిదో ఒకరు తెలిస్తే సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఇండివిజువల్ మ్యాచింగ్స్ ఏం లేవు అనమాట. అంటే మ్యాచింగ్ అయిపోయిన ఆప్షన్స్ అయితే లేవు కాబట్టి అప్పుడు ఆ చిన్న తెలివితేటలు అండి, పెద్ద టెక్నిక్ ఏం కాదు. ఆ చిన్న తెలివితేటలు, 1 నిమిషం మిగిల్చుకున్నా సరే, లేదా ఒక 20 సెకండ్లు మిగిల్చుకున్నా సరే మిగిల్చినట్టుందండి టైం కాంపిటేటివ్ ఎగ్జామ్ లో. మీకున్నది ఆ కొద్ది సమయం మాత్రమే. అక్కడ ఉన్న 2 గంటలు లేదా 3 గంటల సమయంలోనే మాత్రం మీరు ఆన్సర్ చేయాలి. కొన్ని సందర్భంలో మనం ఏంటి, రైల్వే ఎగ్జామ్స్ అయితే 1 అవర్ లేదా 100 మినిట్స్, కొన్నిసార్లు 90 మినిట్స్ మనకి ఎగ్జామ్స్ అనేవి ఒక్కొక్క ఎగ్జామ్ ఒకటి ఇస్తుంటారు. ఆ గంటలోనే నీ టాలెంట్ చూపించాలి. కాబట్టి అందులో ఒక్క సెకండ్ మిగిలినట్టు. కాబట్టి అటువంటి టెక్నిక్స్ ఉపయోగించుకోవాలన్నమాట. పెద్ద టెక్నిక్ కాదు అది. ఇప్పుడు అనువుది కావాలంటే కొద్ది ప్రాసెస్ తో కూడుకున్నది. భీమాది కావాలనుకుంటే కొద్ది ప్రాసెస్ తక్కువ. కాబట్టి భీమాదే కనుక్కొని ప్రయత్నించాలి. అందుకే నేను భీమాది ముందు చేశానండి. 420 వచ్చింది కాబట్టి 420 ఆన్సర్ పెట్టి వచ్చానమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 32 అండి. టూ పార్ట్నర్స్ ఇన్వెస్టెడ్ ఆర్ఎస్ ఎంత అండి? 1,25,000 అండ్ 85,000 రెస్పెక్టివ్లీ ఇన్ ఏ బిజినెస్. దే డిస్ట్రిబ్యూట్ 60% ఆఫ్ ది ప్రాఫిట్ ఈక్వల్లీ అండ్ decide to distribute the remaining 40% as interest on their capitals. If one partner receives 3,000 rupees more than the other, the total profit is an ఇచ్చారండి. ఇక్కడ చూడండి, ఇద్దరు భాగస్వాములు ఒక వ్యాపారంలో వరుసగా చూసుకున్నట్లయితే ఎంతండి? 1,25,000 85,000 పెట్టుబడి పెట్టారండి. వారు 60% లాభాలను సమానంగా పంచుకుంటారు. మరియు మిగిలిన 40% తమ పెట్టుబడులను వడ్డీగా పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నారండి. ఒక భాగస్వామి మరొకరి కంటే 3,000 రూపాయలు ఎక్కువ అందుకుంటే మొత్తం లాభం ఎంత అడుగుతుందండి. ఓకేనండి, ఇక్కడ ఇద్దరు భాగస్వాములు ఉన్నారంటే ఆ భాగస్వాముల పేర్లు ఇవ్వలేదు కాబట్టి మీరు ఏ బి అనుకోండి. ఏ అనే వ్యక్తి ఎంత పెట్టాడండి? 1,25,000 పెట్టాడండి. బి అనేవాడు ఎంత పెట్టాడండి? 85,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడండి. ఇక్కడ టైం అనేది మనం కరెక్ట్ గా మెన్షన్ చేయలేదు కాబట్టి మనం టైం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు లాభాల నిష్పత్తి చూడండి, ఇక్కడ ఇది పెట్టుబడి అండి. పెట్టుబడి
మరి లాభాల నిష్పత్తి ఏమవుతుంది? పెట్టుబడుల నిష్పత్తి లాభాల నిష్పత్తి అవుతుంది కాబట్టి ఈ 3 జీరోస్ ఈ 3 జీరోస్ క్యాన్సిల్ చేసండి. 5తో చూసుకున్నట్లయితే 525 అండి. 5తో 517 అండి. ఓకేనండి. ఇప్పుడు మనకి ఏమొస్తుందండి 25:17 వచ్చిందండి. 25:17 ఈ రేషియో ఉపయోగించుకొని మనం చేయాలి. అయితే ఇప్పుడు మనం ఏమి చూడండి, వారు 60% లాభాలను దీన్ని సమానంగా పంచుకుంటారు కాబట్టి దీనివల్ల మనకు పెద్దగా ఉపయోగం ఏమి ఉండదండి. దేనివల్ల ఉపయోగం ఉంటుందండి? మిగిలిన 40% వల్ల ఉపయోగం ఉంటుందండి. మిగిలిన 40% తమ పెట్టుబడులకు వడ్డీగా పంపిణీ చేయబడతాయి. అప్పుడు మనకి వేరియేషన్ వస్తుందన్నమాట. ఆ వేరియేషన్ ఇచ్చే చూడండి, ఒక భాగస్వామి మరొక భాగస్వామి కంటే రూ. 3,000 ఎక్కువ అందుకున్నాడు అంటే వేరియేషన్ అంటే బి కంటే ఏ అందుకుంటాడు, ఎందుకంటే ఇవి ఎక్కువ ఉంది కాబట్టి. అయితే ఈ రెండింటి యొక్క వేరియేషన్ ఎంత చూడండి, 25కి 17కి వేరియేషన్ 8 కాబట్టి 8 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 3000 అయినట్లయితే మొత్తం కావాలి మనకి. ఏం అడిగాడు చూడండి, అందుకుంటే మొత్తం లాభం కావాలండి. మొత్తం మనం తీసుకుంటున్నట్లయితే ఈ రెండింటికి మొత్తం ఎంత అవుతుందండి? 25 + 17 అండి. అంటే మనకి 42 అవుతుందండి. 42 పార్ట్లు ఎంత అంటే చూడండి, ఇప్పుడు మనకి ఏ టేబుల్తో క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ కరెక్ట్ గా. మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ గా పెట్టండి. ఇక్కడ ఏమని రాస్తారంటే 42/8 అంటే ఇలా మనం యారో మార్క్ పెట్టుకోమని చెప్పాను నేను. ఇది బై ఇది ఇంటూ ఇది అనమాట. 42/8 ఇంటూ 3000 అండి. 8తో క్యాన్సిల్ చేసినట్లయితే 8 ఇంటూ 3 ఇంటూ 125 అవుతుంది. ఎందుకంటే 1000 ఉంది కదా. 8 125 1000 కాబట్టి. ఇప్పుడు అంతా మొత్తం మల్టిప్లై చేసేయండి, ఎంత అవుతుంది చూడండి ఇక్కడ. 125 ఇంటూ 3 అంటే ఎంత అవుతుందండి? 375 అవుతుందండి. 375 ఇంటూ 42 అండి. 375 ఇంటూ 42 ఇలా ఉంచిన ప్రాబ్లం లేదు, లేదా మల్టిప్లై చేసినా ఓకేనండి. ఇలా ఉంచండి, కాకపోతే అంటే మల్టిప్లై చేస్తే చేసేట ఏం ప్రాబ్లం లేదు. అయితే చూడండి, ఇదంతా ఏమొస్తుందండి, మనం దేనిలో విడదీసామండి, ఇది 40% లో మాత్రం విడదీసామండి. అంటే 40% ఈజ్ ఈక్వల్ టు ఇది వస్తుందండి. 40% ఈజ్ ఈక్వల్ టు 375 ఇంటూ 42 అండి. అయితే మనకి ఏం కావాలి? మొత్తం లాభం కావాలండి. అంటే ఈ 60%తో కలిపి కావాలన్నమాట. 60% సమానంగా పంచుకున్నారండి. 40% మాత్రమే వేరియేషన్ చూపించాడు. ఎందుకంటే వాళ్ళ యొక్క పెట్టుబడిని వడ్డీగా మనం తీసుకున్నారు కాబట్టి, పెట్టుబడి బట్టి వడ్డీ ఉంటుంది కాబట్టి ఆ వేరియేషన్ మనకి ఇచ్చాడండి. కాబట్టి ఆ వేరియేషన్ తీసుకొని మనం చేసాం. అంటే మనకు వస్తుంది ఏమవుతుందండి? 40% అవుతుంది. మనకు 100% కావాలి. 100% ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్దంటే ఇప్పుడు 100/40 ఇంటూ 375 ఇంటూ 42 అవుతుందండి. ఇదంతా సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుందండి. మరి ఇదంతా సాల్వ్ చేయగలమంటే చేయడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి డీసమ్ చేయండి. డీసమ్ లో మనకు ఆన్సర్ వచ్చేస్తే వెరీ గుడ్ అండి. డీసమ్ చూడండి, లేదంటే క్యాలిక్యులేషన్ చేయవలసి ఉంటుంది. క్యాలిక్యులేషన్ చేయకుండా మనం చేయడానికి ప్రయత్నించాలండి. ఓకేనండి. మాక్సిమం మనకి ఇక్కడ జీరోస్ వచ్చే అవకాశం ఉండదండి. ఎందుకంటే ఈ జీరో క్యాన్సిల్ అయిపోతుందండి. బైలో మనకు 2 ఉంది కాబట్టి ఆ జీరో కూడా క్యాన్సిల్ చేసేస్తుందండి. కాబట్టి జీరో వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంది. కాబట్టి చివర 5 వచ్చినవి మనకు కరెక్ట్ ఆన్సర్స్ అవుతాయండి ఈ రెండు. ఓకేనండి. ఈ జీరో క్యాన్సిల్ అయిపోతుందండి. 2తో చూసుకున్నట్టే 2 2 2 5 అండి. ఇక్కడ 5 వచ్చేస్తుందండి. ఇక్కడ 2 మిగిలింది కదండి. ఆ 2 ఈ 2 క్యాన్సిల్ అయిపోతే 1 వచ్చేస్తుంది. 1 ఇంటూ 5 అంటే 5, 5 ఇంటూ 5 అంటే 25 అంటే చివరిలో మనకు 5 గ్యారంటీ అండి. అంటే ఈ రెండు కాదు. ఈ రెండింటికి డీసెంట్ చేయవలసిన అవసరం లేదు కూడా. మిగిలిన డీసెంట్ చూడండి ఇక్కడ 3 + 9 + 3 అంటే 9 తీసేయండి. 3 3 6 6 + 7 అండి. 13 13 + 5 18 అండి. అంటే 0 వచ్చిందండి. ఇక్కడ చూడండి 3 + 6 + 5 అంటే ఇక్కడ ఏం చేస్తామండి? 3 7 10 10ను 10 20 26 వచ్చిందండి. 26 అంటే 8 అండి. డీసమ్ 8 వస్తే ఇది ఆన్సర్ అవుతుంది. డీసమ్ 0 వస్తే ఇది ఆన్సర్ అవుతుందండి. ఏదవుతుందో చూడండి ఇక్కడ 3 + 7 అండి. 10 + 5 15. 15 అంటే 6 అండి డీసమ్. 6 ఇంటూ 6 అంటే ఖచ్చితంగా మనకి ఏమొస్తుంది? 0 వస్తుంది. 0/ఎనీథింగ్ అక్కడ మనకి 3 గాని 6 గాని తప్ప ఇంకేమున్నా సరే 0 వస్తుందండి. 0 వచ్చింది కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది? బి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. లేదంటే మనకి ఇక్కడ ఈ మల్టిప్లికేషన్, ఈ డివిజన్ మొత్తం చేసి అంటే చేస్తే మాక్సిమం మనకి 100% ఏమొస్తుందండి? 39375 వస్తుందండి. ఒకసారి చెక్ చేసుకోండి. నేను వస్తదన్న నమ్మకంతో నేను చేశానండి. మీకు కూడా అలాంటి ప్రయత్నాలు చేస్తే వస్తదన్న నమ్మకంతోనే ఇక్కడ మీరు మల్టిప్లికేషన్ చేయాల్సిన అవసరం లేదు. లేకపోతే 2తోని 4తోని చేసి మల్టిప్లికేషన్ చేసి అక్కడ ఆన్సర్ వేయాల్సి ఉంటుంది. అంత ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో నేను చేయడం జరిగిందండి. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి. క్వెషన్ నంబర్ 33 అండి. ఏమిచ్చాడండి? ది 3 పార్ట్నర్స్ ఏబిసి స్టార్ట్ ఏ బిజినెస్. ట్వైస్ ఏ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు థ్రైస్ బి క్యాపిటల్ అండ్ బి క్యాపిటల్ ఈజ్ 4 times సి క్యాపిటల్ అవుట్ ఆఫ్ అవుట్ ఆఫ్ ఏ టోటల్ ప్రాఫిట్ ఆఫ్ 16,500 రూపీస్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్. బి షేర్ సీజన్ ఇచ్చండి. ఇది ఒక రకమైన మోడల్ అండి. ఇక్కడ మనకి పెట్టుబడి ఇవ్వకుండా వాళ్ళకి ఇన్ని రెట్లని ఇచ్చాడు కాబట్టి మనం సింపుల్ గానే చేయొచ్చు.
మీకు పర్సంటేజ్ మీద డిపెండ్ ఉంటే చేసి వచ్చాం, అది కష్టమైన కావాలన్నమాట. అందుకే మా పర్సంటేజ్ వచ్చేస్తుంది. రేషియో ప్రాపర్షన్ అంటే నిష్పత్తి అనుపాతం సంబంధించిన క్వశ్చన్స్ ఇవన్నీ కూడా నేను చెప్పడం జరిగింది కూడా నిష్పత్తి అనుపాతం మీద డిపెండ్ అయ్యి ఉంటాయని. ఇప్పుడు చూడండి, ముగ్గురు భాగస్వాములు ఏబిసి వ్యాపారాన్ని ప్రారంభించారండి. 2 సార్లు ఏ యొక్క మూలధనము బి యొక్క మూలధనానికి 3 రెట్లకు సమానం అండి, 3 సార్లు సమానం అండి. బి యొక్క మూలధనము సి యొక్క మూలధనకు 4 రెట్లు అండి. సంవత్సరం చివరిలో మొత్తం లాభం ఎంత అండి? 16,500 రూపాయలైన బి యొక్క వాటా కావాలండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 సార్లు ఏ అంటే 2A ఈజ్ ఈక్వల్ టు 3 సార్లు బి 3B అనమాట. ఇంకేమి ఇచ్చాడండి? బి యొక్క మూలధనం బి ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఇక్కడ ఇంగ్లీష్ లో చూసుకోండి, బీస్ క్యాపిటల్ ఈజ్ 4 టైమ్స్ సిస్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు 4C అనమాట. దీని నుంచి చూడండి, ఏ బై బి ఏమవుతుందండి? ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు 3/2 అండి. బి బై సి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 4/1 అండి. మరి ఏ ఈజ్ టు బి ఈజ్ ఈక్వల్ టు 3:2 అండి. మరి బి ఈజ్ టు సి ఈజ్ ఈక్వల్ టు 4:1 అండి. ఈ రెండింటిని ఉపయోగించుకుంటూ కాంపౌండ్ రేషియో కనుక్కోండి. ఏ ఈజ్ టు బి ఈజ్ ఈక్వల్ టు 3:2 అండి, 3:2. బి ఈజ్ టు సి ఈజ్ ఈక్వల్ టు 4:1 అండి. నిష్పత్తి కనుక్కున్నట్లయితే ఏమవుతుంది? ముందు 4 వేసుకోండి, ఇక్కడ తర్వాత 2 వేసుకోండి. 2 1 2 2 2 2 3 2 ఏమవుతుందండి? 6 అవుతుందండి. 2 2 4 అవుతుందండి, 1 అవుతుందండి. అంటే 6:4:1 రేషియోలో వస్తుంది అనమాట. వాళ్ళ యొక్క పెట్టుబడుల నిష్పత్తి ఇది. అలాగే ఇది లాభాల నిష్పత్తి కూడా ఇది అవుతుంది. పెట్టుబడుల నిష్పత్తి ఇది అవుతుంది, లాభాల నిష్పత్తి కూడా ఇదే అవుతుంది. ఎందుకంటే మనకి టైం అనేది పర్టికులర్ గా మెన్షన్ చేయలేదు కాబట్టి. ఓకే అండి. సంవత్సరం చివరిలో మొత్తం లాభం ఎంత వచ్చిందండి? 16,500 వచ్చిందండి. సంవత్సరం చివరిలో 16,500 రూపాయలు లాభం వచ్చింది. ఎవరి వాటా కావాలండి? బి వాటా కావాలండి. బి వాటా ఇక్కడ ఎంత అండి? 4 కాబట్టి 4 అనమాట. ఇంటూ 4 బై ఇక్కడ మొత్తం చూడండి, 6 + 4 + 1 అంటే 11 వస్తుందండి. 11 తో చూసుకున్నట్లయితే 11 1 11 5 00 అండి. 15 into 4 అంటే 6,000 అవుతుందండి. అంటే బి యొక్క వాటా ఏమవుతుందండి? 6,000 అవుతుందండి. 6,000 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. మరి 4 వచ్చింది కదా, ఆప్షన్ 3 వెంటనే వెళ్ళిపోవచ్చు కదా అనుకుంటారండి. 4 వస్తే అన్ని ఇక్కడ 4 తో క్యాన్సిల్ అయిపోతుంది. అన్ని చివరి రెండు సున్నాలు ఉన్నాయి కాబట్టి 4 తో క్యాన్సిల్ అయిపోతుందండి. మరి 4 మనం తీసుకోవాల్సిన అవసరం లేదనమాట. అంటే మీరు లెక్క చేస్తుండగా మీకు తెలియకుండా మీ కళ్ళని ఆప్షన్ చూస్తాయి అంటే చూసి అది తీయాలో వద్దని మీకే డిసైడ్ చేసి చెప్పేస్తాయి అనమాట. అందుకే నేను ఆప్షన్ వైపు వెళ్ళలేదు ఇంకా. అది నేను అలవాటు పడ్డాను, మీరు కూడా అలవాటు పడాలండి. ఓకేనండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఆప్షన్ త్రూ చేయడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ప్రతిదీ కూడా ఆప్షన్ త్రూ. క్వశ్చన్ నెంబర్ 34 అండి. ఇఫ్ 4A's capital is equal to 6B's capital is equal to 10C's capital అని ఇచ్చాడండి. దెన్ అవుట్ ఆఫ్ ప్రాఫిట్ RS 4,650 రూపీస్ సి విల్ రిసీవ్ అని ఇచ్చాడండి. ఏ యొక్క మూలధనం అంటే 4 ఇంటూ ఏ యొక్క మూలధనం ఇజ్ ఈక్వల్ టు 6 ఇంటూ బి యొక్క మూలధనం ఇజ్ ఈక్వల్ టు 10 ఇంటూ సి యొక్క మూలధనం అంటే ఇక్కడ చూడండి, 4A ఇజ్ ఈక్వల్ టు 6B ఇజ్ ఈక్వల్ టు 10C అండి. ఎప్పుడు కూడా మనము ఇటువంటి క్వశ్చన్స్ ఉన్నప్పుడు దాని యొక్క రేషియో A:B:C కావాలంటే ఎప్పుడు కూడా బైలో ఉన్నదే మనకు రేషియో అని చెప్పుకున్నామండి. అంటే బైలోకి దీన్ని తెచ్చేయాలంటే 4 కి 6 కి 10 కి ఎల్సిఎం మనం చూసుకోవాలి. 4 కి 6 కి 10 కి ఎల్సిఎం చూసుకున్నట్లయితే మనకి ఏమవుతుందంటే 60 అవుతుందండి. ఎంతకంటే తక్కువ అయ్యే అవకాశం మనకు లేదండి. 30 అవుతుందా? 34 తో అవ్వదండి. కాబట్టి 60 అవుతుందండి ఎల్సిఎం. కాబట్టి అన్నిట్లో కూడా బై 60 చేసేయండి. అన్నిట్లో కూడాను బై 60 అప్పుడు ఏమవుతుంది? 4 తో 4 15 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి A/15 అవుతుందండి. 6 తో 6 10 క్యాన్సిల్ అయిపోతుంది, B/10 అవుతుందండి. 10 తో 10 6 క్యాన్సిల్ అయిపోతుంది, C/6 అవుతుందండి. కాబట్టి మనకి రేషియో ఏమవుతుందండి? A:B:C ఇజ్ ఈక్వల్ టు 15:10:6 అవుతుందండి. ఇప్పుడు ఈ రేషియో అనేది ఏమవుతుంది? ఇది పెట్టుబడుల నిష్పత్తి ఇదే, లాభాల నిష్పత్తి కూడా ఇదేనండి. మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, మొత్తం లాభం ఇచ్చాడండి. ఆ లాభంలో సి వాటా కావాలి. మొత్తం లాభం ఎంత అండి? 4,650 రూపీస్ అండి. 4,650 రూపీస్. ఇక్కడ నేను 5 కరెక్ట్ వేయను, రాసేటప్పుడు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. కరెక్ట్ గా చూసుకోండి మీరు. 4,650 రూపీస్ అండి. ఈ 4,650 రూపీస్ లో మనకి ఎవరి వాటా కావాలండి? సి వాటా కావాలండి. సి వాటా కావాలి కాబట్టి సి ఎంత రేషియో ఎంత ఉందండి? 6 ఉంది కాబట్టి ఇంటూ 6 అండి. ఇక్కడ 6 టేబుల్ తో ఏదైతే క్యాన్సిల్ అవుతుందో దాన్ని మనం ఆన్సర్ గా పెట్టుకోవచ్చు. 6 టేబుల్ తో కొన్ని క్యాన్సిల్ అవుతాయి, కొన్ని క్యాన్సిల్ అవ్వవు కాబట్టి అలా మనం ఆన్సర్ డిసైడ్ చేసేవచ్చండి. 6 టేబుల్ తో పోవాలంటే మనకి ఏ టేబుల్ తో పోవాలి? 3 టేబుల్ తో పోవాలి. 3 టేబుల్ తో ఇది పోతుందండి, ఇది పోతుందండి, ఇది పోవట్లేదండి. 10 11 వస్తుంది కానీ ఇది పోవట్లేదండి. నెక్స్ట్ ఇక్కడ 3 టేబుల్ ఇది కూడా పోతుందండి. అంటే 3 పోతున్నాయి.
మరి 2 టేబుల్స్ అంటే ఇది పోదండి. కాబట్టి ఇది ఆన్సర్ కాదనమాట. మాక్సిమం మనకి ఎన్ని ఆన్సర్స్ ఉన్నాయి? 2 ఆన్సర్స్ ఉన్నాయండి. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ అనమాట. అయితే ఇక్కడ వేరియేషన్ చూసుకోవాలి మీరు. ఇక్కడ వేరియేషన్ అన్నిటికంటే బాగా చిన్నది ఉంది కాబట్టి చిన్నది వచ్చే అవకాశం ఉందా, పెద్దది వచ్చే అవకాశం ఉందా, అలా మనం ఎగ్జామ్షన్ చేసి పెట్టవచ్చు అనమాట. ఇక్కడ 6 అనేది మొత్తం వాటాల్లో చూసుకున్నట్లయితే 10, 15 ఎంత 25 అండి. 25 ప్లస్ 6 అండి, అంటే 31, అంటే 30 వాటాలు వేయాలన్నమాట. 30 వాటాలు వేస్తే ఖచ్చితంగా దీని 1000 కంటే తక్కువ వస్తుందని మాక్సిమం ఆన్సర్ అనేది 900 అవ్వచ్చు. చూద్దాం ఒకసారి, అంతవరకు డిసైడ్ అయిపోతుందండి. 15 ప్లస్ 10 మీకు నమ్మకం కలగాలి కాబట్టి చేద్దాం మనం. 15 ప్లస్ 10 అండి, అంటే 25. 25 ప్లస్ 6 అండి 31. 31 ఇక్కడ వేసుకోండి. 31తో క్యాన్సిల్ అవుతుందా చూడండి ఇక్కడ. 31తో 31 ఒకటిలో 31 అండి, 31. ఇంకా మనకి ఎంత ఉంటుందండి? 31 ఒకటిలో 31 అయితే 1, 5, 5 ఉంటుందండి. 155 ఉంటుందండి. 31 5లు అండి, 150. 150 ఇంటూ 6 చేయండి. 15 6లు 90 అండి. నెక్స్ట్ ఇంకా 0 ఉందండి, 900 అనమాట. అంటే సి వాట్ ఏమవుతుందండి? 900 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. లేదు ఇక్కడ మీకు క్యాలిక్యులేషన్ ఇబ్బందిగా ఉందనుకున్నప్పుడు ఏం చేయాలంటే డిసమ్ చేసుకుందాము. డిసమ్ ఇక్కడ 0, ఇక్కడ 0 అండి. చూడండి, ఇక్కడ డిసమ్ 0 అండి, ఇక్కడ డిసమ్ 0 అండి. డిసమ్ మనకి ఉపయోగం లేదనమాట. లేదు అప్పుడు సున్నాలు ఎన్ని వస్తే కౌంట్ చేసుకోవాలండి. సున్నాలు ఎన్ని వస్తాయండి? ఇక్కడ అందులో 5 ఉంది, 0 ఉందండి. ఇక్కడ 2 ఉందండి, అంటే 0 0 వచ్చేస్తుంది. ఎందుకంటే కింద మనకి క్యాన్సిల్ అవుతుంది. మిగిలిన 5 ఈ 2 కలిపి మనకు 0 తీసుకొస్తే ఇక్కడ ఖచ్చితంగా మనకు 0 వచ్చే అవకాశం ఉందని క్యాలిక్యులేట్ చేయొచ్చండి. మీరు ఒకసారి నెంబర్ ఆఫ్ జీరోస్ అనే టాపిక్ అనేది మనం చేయడం జరిగిందండి. యాప్ లో పెట్టడం జరిగింది. నార్మల్ గా దీనిలో కూడా ఉంది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి టాపిక్. నెంబర్ ఆఫ్ జీరోస్ బై గణేష్ సార్. మీకు ఏ టాపిక్ తెలియకపోతే ఆ టాపిక్ పేరు బై గణేష్ సార్ కొట్టండి, ఖచ్చితంగా మీకు ఆ వీడియోస్ వస్తాయండి. అవి మీకు పబ్లిక్ లో ఉంటే వస్తాయి, పబ్లిక్ లో లేకపోతే రావడం కొద్దిగా కష్టము. అటువంటి సందర్భంలో మీరు నాకు మెసేజ్ చేసినట్లయితే మేము పెడతాను వీడియోస్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 35 అండి. మనకి ఆన్సర్ అనేది 900 వచ్చింది. 35 చూడండి. నినాద్, వికాస్ అండ్ మానవ్ ఎంటర్ ఇంటూ ఏ పార్ట్నర్షిప్. నినాద్ ఇన్వెస్ట్ సమ్ అమౌంట్ at the beginning. Vikas invest double the amount after 6 months, and Manav invest thrice the amount invested by Ninad after 8 months. They earned a profit of Rs 45,000 rupees at the end of the year. What is Manav's share in profit అని ఇచ్చారండి. నినాద్, వికాస్, మానవ్ భాగస్వాములు అయ్యారండి. నినాద్ ప్రారంభంలో కొంత మొత్తాన్ని పెట్టుబడి పెట్టాడు. వికాస్ 6 నెలల తరువాత రెట్టింపు పెట్టుబడిని పెట్టాడండి. మరియు మానవ్ 8 నెలల తరువాత నినాద్ పెట్టుబడి పెట్టిన మొత్తానికి 3 రెట్లు పెట్టుబడి పెట్టాడండి. వారు 45,000 రూపాయల లాభం పొందిన సంవత్సరం చివరిలో 45,000 రూపాయల లాభం పొందిన మానవ్ వాటా కావాలండి. ఇప్పుడు మనకి ఎవరెవరు ఉన్నారు చూడండి. నినాద్ అండి ఒకడు, వికాస్ అండి, మానవ్ అండి. నినాద్ ఫస్ట్ ప్రారంభంలో కొంత మొత్తాన్ని పెట్టాడు కాబట్టి ఎక్స్ పెట్టుకుంది అనుకోండి. ఎక్స్ పెట్టాడు అండి. 6 నెలల తర్వాత వికాస్ అని రెట్టింపు పెట్టుబడి పెట్టాడు కాబట్టి 2x అండి. మానవ్ అనేవాడు 3 రెట్లు పెట్టుబడి పెట్టాడండి. ఇక్కడ రెట్టింపు పెట్టుబడి ఎక్కడ చూడండి, రెట్టింపు అన్నట్టు 2x అండి, మానవ్ 3x అండి. వీడు మనకి సంవత్సరం చివరిలో ఉన్నాడు కాబట్టి సంవత్సరం కూడా వీడు ఉన్నాడండి, కాబట్టి ఇంటూ సంవత్సరం అనమాట. వికాస్ చూసుకున్నట్లయితే 6 నెలల తర్వాత వచ్చాడు కాబట్టి వీడు 6 నెలల్లో ఉంటాడు, మిగిలిన 6 నెలల్లో ఉంటాడు అనమాట. మానవ్ 8 నెలల తర్వాత వినోద్ పెట్టుబడి పెట్టి చూడండి, సారీ ఇక్కడ నిన్నాద్ కదా. 8 నెలల తర్వాత నిన్నాద్ పెట్టుబడి పెట్టిన మొత్తానికి 3 రెట్లు కాబట్టి వీడికంటే 3 రెట్లు రాసాము. 8 నెలల తర్వాత వచ్చాడు కాబట్టి ఇంకెన్ని నెలలు ఉంటాడండి? 4 నెలలు మాత్రమే ఉంటాడండి. ఇప్పుడు రేషియో కనుక్కోండి. ఏ రేషియో కావాలంటే మనకి లాభాల నిష్పత్తి కావాలంటే లాభాలు ఈక్వల్ టు పెట్టుబడి ఇంటూ కాలం కాబట్టి 2 ఇంటూ చేసి మనకు నిష్పత్తి కావాలండి. ఇప్పుడు చూడండి, 2 ఇంటూ చేస్తే ఇక్కడ 12 ఉందండి, ఇక్కడ 2 6 12 అండి, ఇక్కడ 3 4 12 అండి, అన్ని క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ కూడా ఎక్సెల్ క్యాన్సిల్ అయిపోతుందండి. ఏం మిగులుతుందండి? అన్ని కూడా ఈక్వల్ వస్తుంది, 1:1:1 అనమాట. అంటే ఈ 45,000 కూడా ముగ్గురు కూడా ఏమవుతుంది, సమానంగా పంచుకుంటారు అని అర్థం అనమాట. అది ఎవరి వాటే కావాలంటే మానవ వాటే కావాలి. ఎవరి వాటైనా సమానమే, మానవ వాటే కావాలి కానీ మానవ ఎంత అంటే ఒకటే ఉంది కాబట్టి 45,000. ఈ 5 మనకి ఇక్కడ ప్రాబ్లం వస్తుంది ప్రతిసారి రాసేటప్పుడు. నేను నార్మల్ గా బోర్డు మీద రాసిన అలాగే ఉంటుంది, ఇంకా మరీ కలిసిపోతుంది. 45,000 ఇంటూ మొత్తం ఒక భాగమే వస్తుంది, 3 భాగాలు వేయాలి, ఒక భాగం వస్తుంది బై 3 అనమాట. 3తో చేసుకున్నట్లయితే 45 ఎంత పోతుందండి? 15 3 కాబట్టి 15,000 వస్తుందండి. కాబట్టి మానవ వాటా ఎంత అండి? మానవ వాటే కాదు, ఎవరి వాటైనా సరే ఎంత అవుతుందండి? 15,000 రూపాయలు అవుతుందండి. ఓకేనండి. ఇచ్చిన డేటాని చాలా నీట్ గా ఈ విధంగా మీరు పెట్టుబడి, కాలము, లాభం ఈ మూడింటిని కనుక్కున్నట్లయితే చాలా 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 సింపుల్ అండి. ఓకేనండి. చాలా మంది పార్ట్నర్షిప్ బిజినెస్ అనేవి కష్టమని కూడా మనకి
ఫోన్ చేసి చెప్పడం జరిగిందండి. ఆ క్లాసెస్ అనేది తొందరగా పెట్టండి అనేసి. నెక్స్ట్ నేను ఒక ఇన్‌స్టిట్యూట్‌లో చెప్పుకున్నప్పుడు ఆ ఇన్‌స్టిట్యూట్ సిద్ధార్థ వైజాగ్ మీకు గుర్తుందా లేదా? ఆ ఇన్‌స్టిట్యూట్‌లో స్పెషల్‌గా ఈ పార్ట్నర్‌షిప్ క్లాసెస్ చెప్పినప్పుడు మాత్రం స్పెషల్‌గా ఎక్కువ మంది అటెండ్ అయ్యారండి. నెక్స్ట్ రిటైర్డ్ ఆర్మీ స్టూడెంట్స్, నెక్స్ట్ కొంతమంది ఓల్డ్ స్టూడెంట్స్ కూడాను పార్ట్నర్‌షిప్ చాలా బాగా అర్థమైంది సార్ మీది. ఇంతకుముందు నాకు అన్నిట్లికంటే కష్టమైన టాపిక్ పార్ట్నర్‌షిప్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండి. కానీ పార్ట్నర్‌షిప్ అంటే ఇంత సింపుల్‌గా ఉంటుందా అన్నట్లు మీరు చెప్పారండి అని చెప్తున్నారనమాట. మీ ఉద్దేశ్యం కూడా అదే అయినట్లయితే మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనండి. నాకు తెలిసైతే చాలా సింపుల్ మెథడ్ అండి. ఎందుకంటే మనము ఒకే లైన్‌లో మనం అన్ని కూడాను అంటే పెట్టుబడి, కాలము, లాభము అవన్నీ కూడా ఒకే దగ్గర మనం క్యాన్సల్ కూడా చేసే టెక్నిక్స్ అని చెప్పుకుంటున్నాం కాబట్టి చాలా సింపుల్‌గా తక్కువ టైంలో అయిపోతుందండి. ఓకేనండి. నిదానంగా మనం క్వెషన్ చదివి ఆ క్వెషన్‌లో మనం ఏం చేస్తున్నామంటే ప్రతీది కూడాను వాల్యూస్ వేస్తున్నామండి. వాల్యూస్ వేసి అక్కడే మనం క్యాన్సల్ చేస్తున్నాం కాబట్టి అక్కడ మన టైం వేస్ట్ అవ్వట్లేదండి. ఓకేనండి. అక్కడ మీరు మల్టిప్లికేషన్ చేసి తర్వాత డివిజన్ చేస్తే టైం వేస్ట్ అయిపోతుందనమాట. చిన్న చిన్న నంబర్‌లు ఉన్నప్పుడు మనము డివిజన్ గాని, మల్టిప్లికేషన్ గాని చేయొచ్చండి. పెద్ద నంబర్స్ అయిపోతే డివిజన్ గాని, మల్టిప్లికేషన్ గాని చేయలేం కాబట్టి ముందే మనం క్యాన్సల్ చేసుకోవాలనమాట. ఓకేనండి. ఇందులో కూడా ఏం చేసామంటే ముందే మొత్తం క్యాన్సల్ చేసాం. అన్నిట్లో 12 ఉంది కూడా క్యాన్సల్ చేసామండి. అంటే ఇది ఇండివిడ్యువల్ అండి, ఇది ఇండివిడ్యువల్, ఇది ఇండివిడ్యువల్ అండి. దీనిలో ఉండాలి, దీనిలో ఉండాలి, దీనిలో ఉండాలి. ఆ విధంగా ఉన్నట్లుగా మనం క్యాన్సల్ చేసుకోవాలనమాట. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి. క్వెషన్ నంబర్ 36 అండి. 4 milkmen rented a pasture. A grazed 15 cows for 4 months, B grazed 12 cows for 2 months, C grazed 18 cows for 6 months, and D grazed 16 cows for 5 months. If A share of rent is 1030 అంటే 1030 రూపీస్ అన్నాడు. వాట్ ఈస్ C share of rent అన్నాడు. ఇక్కడ చూడండి నలుగురు పాలవర్తిలో ఒక మచ్చిక బయలు అద్దెకి తీసుకున్నారండి. ఏ 15 ఆవులు 4 నెలలు, బి 12 ఆవులు 2 నెలలు, సి 18 ఆవులు 6 నెలలు, డి 16 ఆవులు 5 నెలలు మేత వేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారండి. ఏ యొక్క అద్దె వాటా చూసుకున్నట్లయితే ఏ అద్దె యొక్క వాటా రూ. 1030 అయినట్లయితే సి వాటా కావాలండి. ఇప్పుడు చూడండి ఏబిసి నలుగురు ఉన్నారండి. ఏబిసిడి. ఏ అనేవాడు 15 ఆవులు మేపుతున్నాడు 4 నెలలండి. బి అనేవాడు 12 ఆవులు ఎన్ని నెలలండి 2 నెలలండి. ఓకేనండి. నెక్స్ట్ సి అనేవాడు 18 ఆవులు 6 నెలలండి. డి అనేవాడు 16 ఆవులు 5 నెలలండి. కాబట్టి ఇది పెట్టుబడి లాభం ఆ విధంగా ఉందన్నమాట. పెట్టుబడి ఇంటూ కాలము ఇది లాభం అవుతుందండి. మరి లాభాల నిష్పత్తి కావాలంటే ఇక్కడ ఏదైనా క్యాన్సిల్ చేసేయండి, మల్టిప్లికేషన్ చేసి వేసేయండి. క్యాన్సిల్ అవుతాయా చూడండి, అన్ని కూడా క్యాన్సిల్ అవుతాయా? అవుతాయండి. కానీ ఒక్కొక్క టేబుల్తో ఒక్కొక్కటి డిస్టర్బెన్స్ లా ఉంది చూడండి. అక్కడ 2తో 2 1s అండి, 2తో 2 2s అండి, 2తో 2 3s, 2తో 2 8s అండి. మళ్ళీ 2తో పోతుందండి, 2 1s, 2 6s, 2తో 2 9s, 2తో 2 4s అండి. ఇంకా మరి ఏం క్యాన్సిల్ అయినట్లు కనిపించట్లేదండి. 3తో ఇది అవ్వట్లేదు కదా, 3తో మరి క్యాన్సిల్ అవ్వండి. వేసేయండి అలాగా. ఇది 15 అండి, 6 1s 6 అనమాట, 9 3s 27, 4 5s 20 అండి. అంటే 15:6:27:20 వస్తుందండి. 15:6:27:20 వచ్చిందండి. ఇప్పుడు ఈ రేషియోలో మనకి ఎవరిదండి ఏ యొక్క అద్దె వాటా చూసుకున్నట్లయితే 1030 అండి. ఏ ఎంత అండి 15 పాటలు అండి. 15 పాటలు ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 1030 అండి. అయితే మనకి ఏం కావాలండి సి యొక్క వాటా కావాలండి. సి ఎంత అంటే 27 అండి. 27 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఏమవుద్ది అప్పుడు 27/15 ఇంటూ 1030 అవుతుందండి. దీన్ని సాల్వ్ చేసినట్లయితే మనకి ఆన్సర్ వచ్చేస్తుందండి. మరి దీన్ని సాల్వ్ చేయండి. ఇక్కడ మనకి క్యాన్సిల్ అయిపోతుందండి, పెద్దగా కష్టమైనది కాదు. నైన్త్ కాదు, 3తో చూడండి, 3 9s అండి, 3తో 3 5s అండి. 5తో చూసుకున్నట్లయితే 5 2s 10 అండి, 0 5 6 అండి. ఎందుకంటే చూడండి 30 ఒకేసారి తీసుకుంటున్నాం కాబట్టి. 206 ఇంటూ 9 చేశారనుకోండి, 9 6 ఎంత అండి 54 అండి, 9 2s 18 అండి. అంటే 1854 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 1854 ఆప్షన్ లేదు కాబట్టి మనకి ఏమవుతుందండి నన్ ఆఫ్ దీస్ అవుతుంది. ఓకేనండి. 1854 నన్ ఆఫ్ దీస్. బుక్ లో చూసుకున్నట్లయితే ఆన్సర్ ఇది ఇచ్చాడండి. అంటే మనం ఎక్కడైనా రాంగ్ చేసి ఉండాలి, లేదా వాల్యూస్ తక్కువ తీసుకుండాలి. వాల్యూస్ చూసుకున్నట్లయితే ఇక్కడ 1020 అని వచ్చిందండి. మనం 1030తో చేసాము. అంత ప్రాసెస్ కరెక్ట్ గా చేసాం కాబట్టి మళ్ళీ మార్చొద్దండి. నన్ ఆఫ్ దిస్ ఇస్ కరెక్ట్ అండి. ఓకేనండి. 1020 తీసుకుంటే మాక్సిమం ఇది రావచ్చు. ఒకసారి చెక్ చేసిండి వస్తే అది ఓకేనండి. మీరు నోట్స్ లో చేసుకున్నప్పుడు మాత్రం 1029 చేసుకోండి. ఓకేనండి. 1030 ఉంది మనకి. క్వశ్చన్ లో మాత్రం 1020 ఉంది. మనం టైపింగ్ చేసేటప్పుడు మాత్రం 1030 అని టైప్ చేస్తుంటాం. కాబట్టి చూసుకోండి. మనం చేసిన ప్రాసెస్ ఎక్కడ కూడా తప్పుకోదండి. కరెక్ట్ ప్రాసెస్ చేసాం కాబట్టి మీరు భయపడాల్సిన అవసరమే లేదు. చాలా నీట్ గా ఉంది. ఓకేనండి. ఓకేనండి. 1020 తీసుకుంటే ఏమవుద్దండి 204 వస్తుందండి.
204 into 9 అనమాట. 9 తో చేసినట్లయితే 9 4 36 అండి, 9 2 18 అండి, 1836 అయితే ఆన్సర్ అవుతుందండి. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 37 అండి. ఏ, బి అండ్ సి ఎంటర్ ఇంటూ పార్ట్నర్షిప్ బై మేకింగ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ది రేషియో 3:5:7. ఆఫ్టర్ a year, C invest another 4,47,600 rupees, while A withdraws 45,600 rupees. The ratio of investments then changes to 24:59:16.7. 16.7. హౌ మచ్ డిడ్ ఏ ఇన్వెస్ట్ ఇనిషియల్లీ అని ఇచ్చాడండి. ఇక్కడ చూడండి 3:5:7 నిష్పత్తిలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఏబిసిలు భాగస్వామ్యంలో ప్రవేశిస్తారండి. ఒక సంవత్సరం తర్వాత సి మరో 4,47,600 రూపాయలు అదనంగాను, ఏ 45,600 రూపాయల పెట్టుబడిని ఉపసంహరించుకుంటాడండి. అప్పుడు పెట్టుబడుల నిష్పత్తి ఈ విధంగా మారుతుంది. అయితే ప్రారంభంలో ఏ పెట్టుబడి అడిగాడండి. ప్రారంభంలో ఏ ఎంత పెట్టుబడి పెట్టాడో అడిగాడండి. ప్రారంభంలో ఏ పెట్టుబడి చూసుకున్నట్లయితే ఇక్కడ మన 3 కాబట్టి 3 టేబుల్ తో పోయేది మనకు ఆన్సర్ అవుతుందండి. 3 టేబుల్ ఇది పోతుందండి. 3 టేబుల్ ఇది పోతుందేమో చూడండి, ఇక్కడ ఇది కూడా పోతుందండి. ఇది 3 టేబుల్ తో పోతుందేమో చూడండి, ఇక్కడ 5 6 ప్లస్ 6 ఇది కూడా 3 టేబుల్ తో పోతుందండి. అంటే మనకు ఖచ్చితంగా ఆప్షన్ త్రూ కాకుండా ప్రాసెస్ ప్రకారంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఓకేనండి. అయితే చూడండి, ఇక్కడ మనకి ఏ పెట్టుబడి అనేది ఇది అయింది అనుకోండి, అందులో 45,600 రూపాయల పెట్టుబడిని ఏం చేసే ఉపసంహరించుకున్నాడండి. ఉపసంహరించుకున్న తర్వాత అది 24 టేబుల్ తో పోవాలండి. పోతుందంటే ఉపసంహరించుకుంటే మరి ఏమి ఉండదు కాబట్టి 24 టేబుల్ తో పోదండి. కాబట్టి ఇది ఆన్సర్ కాదనమాట. ఓకేనండి. నెక్స్ట్ మరి ఇది అప్పుడు అవుతుందా, ఇది అప్పుడు అవుతుందా అని చెక్ చేసుకోవాలి. అవుతుందో చూద్దాం. మరి ఎంత పెద్ద నెంబర్లో మనం డివిజన్ 24 తో డివిజన్ మనం ప్లానింగ్ చేసుకున్నట్లయితే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వెయిట్ చేయండి. ఆన్సర్ కోసం ప్రాసెస్ ప్రకారం చేద్దామండి. ప్రాసెస్ ప్రకారం చేసినట్లయితే ఇక్కడ చూడండి 3:5:7 కాబట్టి 3x:5x:7x గా తీసుకోండి. ఇది 3x అండి, ఇది 5x, ఇది 7x గా తీసుకోండి. ఎవరండి? ఏబిసి అనమాట వీళ్ళు. అయితే వీళ్ళు సంవత్సరం వరకు చూడండి, వీళ్ళు భాగస్వాములు అండి. ఒక సంవత్సరం తర్వాత కాబట్టి పనిచేశారు కాబట్టి సంవత్సరం వరకు సేమ్ పెట్టుబడులు ఉంటాయండి, మారవండి. సంవత్సరం తర్వాత సి అదనంగా ఎంత పెట్టాడండి, ఎంత అంటే 4,47,600 రూపాయలు అదనంగా పెట్టాడండి. ఏ అనేవాడు ఇందులో 45,000 తీసేసాడండి. 45,000 తీసేసాడండి. తీసివేస్తే పెట్టుబడిని ఉపసంహరించుకున్నాడు. అప్పుడు పెట్టుబడుల నిష్పత్తి ఇలా మారిపోయిందండి. ఉపసంహరించుకున్న తర్వాత పెట్టుబడుల నిష్పత్తి మారిపోయిందండి. అంటే ఏమవుతుంది ఇక్కడ పెట్టుబడులు ఏమవుతాయండి, ఇక్కడ 3x మైనస్ 45,600 అండి. ఇది 600, ఇది ఈస్టు ఇది 5x అండి. ఈస్టు ఎంత అండి 7x ఇది ప్లస్ కదా, ఎందుకంటే యాడ్ చేశాడు అనమాట, అదనంగా చేర్చాడు కాబట్టి 7x ప్లస్ 4,47,600 రూపీస్ అండి. ఇక్కడ నాకు వాల్యూ అనేది తప్పేసి అనిపిస్తుంది, ఒకసారి చెక్ చేసుకుంటాను నేను. ఇక్కడ మన వాల్యూస్ అనేది 34 వాల్యూ చూడండి ఒకసారి, 34 37 కూడా కొద్దిగా చేంజింగ్ ఉందండి. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 37 కదా, 37 33 సరే, ఇది 44 కాదు 33 అండి, 337600. నెక్స్ట్ ఇక్కడ 16.7 ఇచ్చాడండి. ఇక్కడ మన ప్రింటెడ్ కూడా 16.7 ఉంది, కానీ ఇక్కడ చూడండి 7x ప్లస్ ఇది అంటే ఇక్కడ చూడండి 3x 5x అందరికంటే ఇది ఎక్కువ, మళ్ళీ ఎక్కువ యాడ్ చేసాడండి. కాబట్టి ఇలా మరీ అందరికంటే తక్కువ రాదండి. కాబట్టి ఇక్కడ పాయింట్ ఉండదు అనమాట. 167 ఇది పాయింట్ లేకుండా తీసుకోండి, 167 అనమాట. అక్కడ లెక్కలో ఇది తప్పించాడు, మనం ఇది తప్పు రాసాం, ఇది తప్పు రాసాం. ఎంత అంటే 3376 అనమాట, 337600. ఇప్పుడు చూడండి ఆ వాల్యూ మాత్రమే చేంజింగ్ చేయండి, మిగిలినంతా ఉంచండి. ఇది కదా మార్చాలి, ఇది ఒకటి మార్చాలి. ఎంతండి 337600. ఇక్కడ కూడా ప్లస్ 337600 అండి. ఇప్పుడు చూడండి ఈ నిష్పత్తి దేనికి సమానం అండి, 24:59:167 కి సమానం అండి, 167 కి సమానం అండి. ఇప్పుడు చూడండి ఎవరిది మారలేదండి, ఒక్క 5x మారలేదండి, వీడిది మారలేదండి. అంటే 5x ఈక్వల్ ఎంత అంటే 59 గా తీసుకోవచ్చండి. 5x ఈక్వల్ 59. అయితే 24 ఈక్వల్ ఇలా తీసుకోవచ్చు. అయితే మనకి ఇవన్నీ కష్టం అనిపించవచ్చు, కానీ తప్పదండి. 5x ఈక్వల్ ఎంత అండి, 5x ఈక్వల్ 59 అండి. మరి ఇక్కడ
ఎంత అండి? 3x మైనస్ 45,600 అనమాట. 3x మైనస్ 45,600 ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 24 అండి. ఈ రెండు కూడా క్రాస్ మల్టిప్లికేషన్ చేశారు అనుకోండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుద్దండి? 24 ఇంటూ 5 అండి. 24 5 చూడండి ఎంత అవుతుందండి? ఇంకేమైనా క్యాన్సిల్ అయితే చేయాలి, కానీ ఇక్కడ క్యాన్సిల్ అయ్యే అవకాశం చాలా తక్కువ ఉందండి. ఇక్కడ 3 టేబుల్తో పోతుంది అనుకోండి. 3 టేబుల్తో పోయినట్లయితే 3 1 జా 3 అండి. ఎక్స్ వస్తుంది. 3తో 3 1 జా 3, 3 5 జా 15, 3 2 జా 6 అండి. ఇది ఐఫోన్ 3 8 అండి. 8 ఇంటూ 5 అంటే ఏమవుద్దండి? 40 అవుతుందండి. 40x ఈజ్ ఈక్వల్ టు 59 ఇంటూ ఎక్స్ ఏమవుద్దండి? 59x అవుతుందండి. మైనస్ 59 ఇంటూ ఇది అవుతుందండి. ఎంత అండి ఇది? 15200 ఇంటూ 59 అనమాట. ఓకేనండి. ఇప్పుడు మనకి ఈ 40x ఇటు పంపించండి, ఇది పంపించండి. అప్పుడు ఏమవుతుందండి? ఇక్కడ 59 మైనస్ 40x అవుతుంది ఈజ్ ఈక్వల్ టు ఇది ప్లస్ అయిపోతుందండి. అంటే 15200 ఇంటూ 59 అవుతుంది. ఇప్పుడు చూడండి, 59 నుంచి 40 మైనస్ చేస్తే ఎంత అంటే 19 కాబట్టి 19x ఈజ్ ఈక్వల్ టు ఇదండి. ఈ 19 కూడా అటు పంపించారు కూడా ఏమవుద్దండి? బై 19 అవుతుందండి. 19 టేబుల్తో ఏమైనా పోతుందా చూడండి. ఇక్కడ 19 టేబుల్తో 19 ఎయిట్స్ అండి ఇది. కాబట్టి 800 అనమాట. 800 ఇంటూ 5 50. ఇక్కడ 2 జీరోస్, ఇక్కడ 0 అంటే 3 జీరోస్ వస్తుంది. 8 ఇంటూ 5 అంటే 40 అండి. అంటే 40,000 రూపీస్ వచ్చిందండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 40 వచ్చిందండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 40 అయితే చూడండి, ఏ ప్రారంభంలో ఎంత పెట్టుబడి పెట్టాడండి? ఏ ప్రారంభంలో ఎంత పెట్టుబడి పెట్టాడంటే 3x కాబట్టి 3 ఇంటూ 40,000 అండి. 3 ఇంటూ 40,000 మరి ఎంత అవుతుందండి? 40 వచ్చిందా? సారీ ఇక్కడ చూసుకోండి. ఇక్కడ 59 అండి. నేను 50తో మల్టిప్లై చేశాను, అందుకే ఇక్కడ మనకు తప్పు వచ్చింది. 59తో మల్టిప్లై చేయండి. 59తో మల్టిప్లై చేస్తే ఇక్కడ 40 రాదండి, ఇంక ఎక్కువ వస్తుందండి. ఇక్కడ నేను చేస్తాను, ప్లేస్ సరిపోవట్లేదు. 8 ఇంటూ ఇక్కడ 00 వచ్చింది కాబట్టి 00 వేసేయండి. ఇక్కడ రాసేస్తాను. మల్టిప్లై చేయండి. ఇప్పుడు ఎంత అవుతుంది? 00 వస్తుంది చివర. 8 చూడండి, 8 9 ఎంత అంటే 72, 2 7, 8 5 ఎంత? 40. 40 ప్లస్ 7 47 అండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ మనకి ఎంత వచ్చిందండి? 47,200 వచ్చిందండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చిందండి? 47,200. అయితే మనకి ఏం కావాలంటే 3x కావాలండి. ఎందుకంటే ప్రారంభంలో ఏ యొక్క పెట్టుబడి అడిగాడు కాబట్టి 3 ఇంటూ 47,200 అండి. చేయండి ఇప్పుడు. 00 కామన్ అండి. 3తో 3 2 జా 6 వచ్చింది. 3 7 జా 21, 2 3 4 జా 12 ప్లస్ 2 అంటే 14 అండి. మనకి 141600 141600 మనకి ఇక్కడ సిలో ఉంది కాబట్టి సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. మనం చేసేదంతా కూడా భిన్నంగా ఉంటుందండి. చూడండి, మనము ఏం చేసామంటే ఇందులో 5x సింపుల్ గా ఉంది కాబట్టి 5x ఈజ్ ఈక్వల్ టు 59 అండి. ఎందుకంటే మిడిల్ కరెక్ట్ అనమాట, ఈక్వల్ అనమాట. తర్వాత ఫస్ట్ టర్మ్ ఈక్వల్ చేశారండి. ఈ రెండింటికి క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను. చేసేటప్పుడు ఇక్కడ క్యాన్సిల్ అయింది కూడా క్యాన్సిల్ చేశాను. క్యాన్సిల్ చేసిన తర్వాత చేశానండి. ఒకసారి రిపీటెడ్ గా చూడండి, నీట్ గా అర్థమైపోతుందండి, ఏం ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 38 అండి. A, B, and C are partners in a business. Their shares are in the ratio of 1/3 is to 1/4 is to 1/5. A withdraws half of his capitals after 15 months, and after another 15 months, a profit of Rs 4,340 rupees is divided. The share of C is అని ఇచ్చాడండి. ఏబిసిలు వ్యాపారంలో భాగస్వాములు అండి. వారి వాటాలు 1/3:1/4:1/5 నిష్పత్తులు ఉన్నాయండి. 15 నెలల తర్వాత ఏ తన పెట్టుబడులు సగం ఉపసంహరించుకున్నాడండి. మరో 15 నెలల తర్వాత 4,340 రూపాయలు లాభం పొందిన సి వాటా కావాలన్నమాట. చూడండి, ఏ బిసిలు వ్యాపారంలో భాగస్వాములు అండి. వారి వాటాలు చూసుకున్నట్లయితే మనకి భిన్న రూపంలో ఇచ్చాడు కాబట్టి దీన్ని నార్మల్ గా మేము మార్చాలి. అయితే ఇంకా చూడండి, 15 నెలల తర్వాత ఏ పెట్టుబడిలో సగం తీసుకున్నాడండి. మరో 15 నెలల తర్వాత 4,340 రూపాయలు లాభం పొందాడండి. అయితే సి వాటా కావాలి మనకి. ఓకేనండి. ఇది చూడండి, ముందు గల యొక్క పెట్టుబడుల నిష్పత్తి లేదా ఆ లాభాల నిష్పత్తి రూపంలో మనం ఇది ఏం చేయాలంటే హోల్ నెంబర్స్ లో మార్చాలండి. అంటే అంత 1/3 ఇచ్చాడు, 1/4, 1/5 ఇచ్చాడు కాబట్టి అందరికి ఎల్సిఎం చూసుకున్నట్లయితే ఎంత అవుతుందండి? 60 అవుతుందండి. ఈ లోపే ఏమైనా ఉందా? లేదు కాబట్టి 60 అవుతుంది. కాబట్టి అన్నిటిని కూడా 60తో మల్టిప్లై చేసినట్లయితే మన రేషియో కరెక్ట్ గా వచ్చేస్తుంది అనమాట. అప్పుడు 3తో 3 20 కాబట్టి 4తో 4 15 అండి. 5తో 5 12 అండి. అంటే 20:15:12 అవుతుందండి. ఇప్పుడు చూడండి, 15 నెలల వరకు ఇది ఉంచాడండి. 15 నెలల తర్వాత ఏ తన పెట్టుబడిని సగం తీసుకున్నాడు. అంటే సగం తీసుకుంటే ఇంకెంత ఉంటుందండి? సగం అంటే 10. 10 తీసేస్తే ఇంకెంత ఉంటుందండి? 10 ఉంటుందండి.
నెక్స్ట్ మరో 15 నెలల తర్వాత ఏం చేశారంటే 4,340 రూపాయలు లాభం పొందినండి. అంటే మొత్తం మనం చూసుకుంటే 15 నెలలకు అనమాట. ఓకేనండి. కొద్దిగా ఆ నెలలు కూడా మనకి ఇక్కడ ఇచ్చాడు కాబట్టి నెలలు కూడా తీసుకుందామండి. నెలలు తీసుకోండి. నెలలు తీసుకుంటే ఇది చూడండి. లింక్ మార్చాను. మొదట 20 ఉంది కదండి. 20 ఎక్స్ అనుకోవచ్చు, 20 అలా ఉంటుంది, ప్రాబ్లం లేదు. మొదట 15 నెలలు కాబట్టి ఇంటూ 15 అండి. ఇంకా 10,000 మైనస్ అయిపోయిందండి. అంటే 10,000 కాదు, ఇక్కడ 1000 నేను అనుకున్నాను అంతే, ఇంకేం లేదు. ఇక్కడ 20 ఉందండి. ఎంత ముందు పెట్టుబడి 20 ఎక్స్ అని తీసుకోవచ్చు, 20,000 అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇంతకు ముందు పెట్టుబడి ఎంత 20 ఉంటుందండి. అంటే మనము 20:15 వచ్చింది నిష్పత్తిని ఉపయోగించుకుంటే. అవి 15 నెలలు ఉంచాడండి. 15 నెలల తర్వాత ఆ 10 అంటే అందులో సగం తీసాడు, ఇంకా 10 ఉంటుందండి. ఆ 10 కూడా ఇంకెన్ని నెలలండి, మరొక 15 నెలల వరకు, అంటే మొత్తం 30 నెలలు కాబట్టి ఇంకో 15 నెలలు ఉంచాడండి. ఈ 15 అంటే బి అనే వ్యక్తి చూసుకున్నట్లయితే ఇది ఏ అండి, ఇటు బి అండి, ఇటు సి అండి. బి అనే వ్యక్తి చూసుకున్నట్లయితే డైరెక్ట్ గా 30 నెలలు ఇదే ఉంచాడండి. సి అనే వ్యక్తి చూసుకున్నట్లయితే డైరెక్ట్ గా 30 నెలలు కూడా ఇదే ఉంచాడండి. మార్పు లేదనమాట. ఇప్పుడు చూడండి, అన్ని కూడా ఏ టేబుల్ తో క్యాన్సిల్ అవుతుంది ఆ టేబుల్ తో క్యాన్సిల్ చేసండి. ఇప్పుడు లాభాల నిష్పత్తి మనకు వస్తుంది 15. ఇక్కడ 15 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ 15 2s అండి. ఇది క్యాన్సిల్ అవ్వలేదండి. నేను అక్కడ గీత గీస్తాను, అది చెరిపేద్దాం. ఓకే, ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయి చూడండి. క్యాన్సిల్ అవుతాయా? 15 అయిపోయింది. 5 తో క్యాన్సిల్ అవుతుంది, కానీ 5 ఇక్కడ లేదు. ఓకే, నార్మల్ గా వేసేయండి. ఇప్పుడు 20 ఇది ఒక 10 అండి. 20 + 10 ఏమవుతుంది? 30 అవుతుందండి. ఇక్కడ 30 ఉందండి. ఇక్కడ 12 2s ఎంత అండి? 24 అండి. ఇవన్నీ కూడా 3 టేబుల్స్ క్యాన్సిల్ అయిపోతుంది చూడండి. 3 8s, 3 10s, 3 10s అండి. మళ్ళీ 2 టేబుల్స్ 2 5s, 2 5s, 2 4s అండి. 5:5:4 అవుతుంది. 5:5:4 అండి. ఇప్పుడు ఈ రేషియోలో మనం పంచవలసి ఉంటుంది. మనకు 5:5:4 లో పంచాలి. అయితే ఇప్పుడు ఎవరు వాటారు చూడు ఇక్కడ. 15 నెలల తర్వాత 4,000 రూపాయలు లాభం పొందాడండి. మొత్తం 15 నెలల తర్వాత 4,340 రూపాయలు లాభం పొందిన సి వాటా కావాలండి. మొత్తం చూసుకున్నట్లయితే 4,430 రూపాయలు అండి. అందులో సి వాటా ఎంత అండి? 4 భాగాలండి. ఇంటూ 4/5 + 5 10 + 4 14 అండి. 14 అవుతుంది. 14 ఏమైనా క్యాన్సిల్ అవుతుందా? 14తో 14 3 అండి 42. 42 అంటే 23 ఉంటుంది. 14 1 14 అండి. ఎంత క్యాన్సిల్ అవుతుందండి? 14 అంటే ఇంకా ఎంత ఉంటుంది చూడండి. ఇక్కడ క్యాన్సిల్ అవ్వట్లేదు, ఇక్కడ తప్పు తీసుకోండి. 4 3 4 0 అండి. ఎందుకు ఇలా చిన్న చిన్న మిస్టేక్స్, అందుకే క్యాన్సిల్ అవ్వట్లేదు. ఎంత అంటే 4 3 4 0 అండి. 4 3 4 0. ఇప్పుడు 14తో చూడండి. 14తో 14 3 అండి 42, 14 1 అండి. 310 వస్తుందండి. 310 ఇంటూ 4 అనమాట. 4 0 0 4 1 4 4 3 12 అంటే 1,240 రూపాయలు అవుతుంది. 1,240 రూపాయలు ఏ ఆప్షన్ లో ఉందండి? కాబట్టి ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. అంటే సి వాట్ ఎంత అంటే 1,240 రూపాయలు. సి వాట్ ఎంత అండి? 1,240 రూపాయలు అండి. చాలా సింపుల్ అండి. ఇంతకు ముందు ఎలా చేసాం అదే ప్రాసెస్ అనమాట. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 39 అండి. ఏబిసి started a business with their investment in the ratio 1:3:5. After 4 months, A invested the same amount as before, and B as well as C withdraws. Half of their investment, the ratio of their profits at the end of the year is అని ఇచ్చారండి. ఏబిసిలు 1:3:5 నిష్పత్తిలో వారి పెట్టుబడులతో ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. 4 నెలల తరువాత ఏ అంతకు ముందు అదే మొత్తాన్ని అదనంగా పెట్టుబడి పెట్టింది మరియు బీసీలు వారి పెట్టుబడులను సగం ఉపసంహరించుకున్నారు అని అంటున్నాడండి. సంవత్సరం చివరిలో వారి యొక్క లాభాల నిష్పత్తి అడుగుతున్నాడు. సంవత్సరం చివర వారి యొక్క లాభాల నిష్పత్తి కావాలండి. ఇప్పుడు మనకి వారి పెట్టుబడుల నిష్పత్తి మొదట్లో ఇచ్చాడండి, అది ముందు తీసుకోండి. ఏ బి సి అండి. ఇది 1, ఇది 3, ఇది 5 అండి. మరి ఇక్కడ ఎక్స్ వేసుకున్న ఒకటే, వేసుకున్న ఒకటే అండి. మనకి రేషియోలో పోతుంది అనమాట. అందుకే నేను ఎక్స్ వేసుకోవట్లేదు. మీరు ఏమైనా కావాలనుకుంటే ఇక్కడ ఎక్స్ అనేది సపరేట్ గా వేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ ఎక్స్ వేసారు అనుకోండి, ఇలా ఎక్స్ మళ్ళీ నిష్పత్తి కనుక్కున్నప్పుడు ఏమవుతుందండి? ఎక్స్ అని కూడా క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి నేను ఎక్స్ వేసుకోలేదు అనమాట. ఓకేనండి, గుర్తుపెట్టుకోండి. ఎక్స్ ఇక్కడ ఉంటుంది, కానీ నేను ఎక్స్ వేయలేదు. మన రేషియోలో పోతుంది కాబట్టి. ఇప్పుడు చూడండి, 4 నెలల తర్వాత అంటే 4 నెలల వరకు ఇవే పెట్టుబడులు ఉన్నాయి కాబట్టి 4 నెలలు అదే వేసుకోండి. అంటే ఇంటూ 4 అండి. 4 నెలల తర్వాత ఏ అంతకు ముందు అదే మొత్తం అదనంగా, అంటే అంతకు ముందు 1 ఉండేది, మళ్ళీ అదే మొత్తం అదనంగా పెట్టిన అంటే 2 అవుతుందండి. అంటే 2. ఓకే,
అదనంగా పెట్టుబడి. బి, సి వారి పెట్టుబడిలో సగం తీసుకున్నారండి. ఇక్కడ 3 ఉండేదండి. సగం తీసుకుంటే ఎంత అవుద్దండి? 1.5 అవుతుందండి. లేదా 3/2 అని తీసుకున్నాను. సగం తీసుకున్నారు కాబట్టి సగం ఉంటది ఇంకా. సి కూడా సగం తీసుకున్నారు కాబట్టి సగం ఉంటుందండి. 5/2 ఉంటుందన్నమాట. అయితే సంవత్సరం చివర అన్నాడు. సంవత్సరం అంటే ఇక్కడ 4 నెలలు అయిందండి. ఎన్ని నెలలు ఉందండి? 8 నెలలు ఉందండి. కాబట్టి ఇంటూ 8 ఇంటూ 8 ఇంటూ 8 అండి. అందరికి కూడా అలాగే ఉంది. ఇప్పుడు లాభాల నిష్పత్తి కావాలి. ఇవన్నీ 4 టేబుల్‌తో పోల్చండి. 4, 4, 4 అండి. 8, 8 8 కట్ చేయడం కావద్దండి. అన్ని 4లు కట్ చేయాలి. 4 2 4 2 4 2 ఎందుకంటే ఈ మధ్యలో ప్లస్‌లు ఉన్నాయన్నమాట. ఏమి లేవంటే. ఇక్కడ ప్లస్‌లు ఇవైతే ఇంటూలు కానీ ఈ మధ్యన ప్లస్‌లు కాబట్టి అన్ని ఒకే టేబుల్‌తో పోవాలండి. ఇంకేమైనా పోతాయంటే చూడండి. ఇంకేం పోయే అవకాశం లేదండి. ఈ 2, 2, 2 క్యాన్సిల్ అయిపోయిందండి. ఈ 2, ఈ 2 క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకంటే ఇండివిడ్యువల్స్ ఇవి. ఇప్పుడు ఏమున్నాయి చూడండి. 1 ప్లస్ 2 2 4 అండి. 1 ప్లస్ 4 ఈస్టు ఇక్కడ 3 మిగిలిందండి. ఇక్కడ 3 మిగిలిందండి. 3 ప్లస్ 3 అనమాట. ఈస్టు ఇక్కడ 5 ఇక్కడ 5 మిగిలిందండి. 5 ప్లస్ 5 అండి. 1 ప్లస్ 4 అంటే 5 అవుతుందండి. 3 ప్లస్ 3 అంటే 6. 5 ప్లస్ 5 అంటే 10 అండి. అంటే 5:6:10 అవుతుందండి. 5:6:10 మనకి ఆప్షన్లో బిలో ఉంది కాబట్టి బి ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి. చాలా చాలా బెటర్‌గా చేస్తున్నాం చూడండి. నెక్స్ట్ వన్ చూడండి. క్వెషన్ నంబర్ 40 అండి. ఏ అండ్ బి ఎంటర్డ్ ఇంటూ ఎ పార్ట్నర్‌షిప్ విత్ క్యాపిటల్స్ ఇన్ ది రేషియో 4:5 అండి. ఆఫ్టర్ 3 months, ఏ విత్‌డ్రాస్ 1/4 ఆఫ్ హిస్ క్యాపిటల్ అండ్ బి విత్‌డ్రాస్ 1/5 ఆఫ్ హిస్ క్యాపిటల్. Then gain at the end of 10 months was 760 rupees. A share in the property is అని ఇచ్చారండి. సేమ్ క్వశ్చన్ అండి ఇది. ఏ మరియు బిలు 4:5 నిష్పత్తిలో పెట్టుబడితో భాగస్వామ్యంలోకి ప్రవేశించారటండి. 3 నెలల తర్వాత ఏ తన పెట్టుబడిలో 1/3 వంతు ఉపసంహరించుకున్నాడు. బి తన మూలధనంలో 1/5ని ఉపసంహరించుకున్నాడు. రెండు కూడా విత్ డ్రాస్ అనమాట. ఇది విత్ డ్రా, ఇది విత్ డ్రా. 10 నెలల చివరిలో లాభం ఎంత అండి? రూ. 760 ఏ వాటా కావాలండి. ఇప్పుడు చూడండి ఏ, బి అండి. ఏ వాటా ఎంత అండి? 4 భాగాలండి. బి వాటా ఎంత అంటే 5 భాగాలండి. 3 నెలల తర్వాత 3 నెలలు ఇదే ఉందండి. ఇంటూ 3 ఇంటూ 3 అండి. ఇంటూ 3 ఇంటూ 3. ఇందులో చూడండి ఏ తన పెట్టుబడిని ఏం చేశాడంటే 1/4 తీసుకున్నాడండి. 4లో 1/4 ఏమవుతుంది? 4 భాగాలు చేస్తే ఒక్కొక్క భాగం ఒకటే వస్తుందండి. అందులో ఒక భాగం తీసేరు కాబట్టి ఎన్ని భాగాలు ఉంటుందండి? 3 భాగాలు ఉంటుందండి. నెక్స్ట్ 5లో 1/5 వంతు కూడా ఇక్కడ కూడా ఏమవుతుంది? 4 భాగాలు మిగిలిపోతాయండి. 5 ఇంటూ 1/5 అండి. 5, 5 క్యాన్సిల్ అయితే ఏమవుతుంది? ఒక భాగం ఉండదండి. అంటే ఒక భాగం తీసాడండి. అంటే రూ. 5 పెట్టుబడిలో రూపాయి తీసాడు అనమాట. 4 భాగాలు ఉంటాయి. రూ. 4 ఉంటుంది అలా. 10 నెలల చివరిలో అంటే ఇక్కడ 3 నెలలు కంప్లీట్ అయిపోయింది. ఇంకెన్ని నెలలు ఉందండి? 7 నెలలు ఉంది. ఇంటూ 7 ఇంటూ 7 అండి. ఈ రెండింటి మధ్యలో ప్లస్ ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీనికి రేషియో కావాలండి. ఇక్కడ ఏ టేబుల్‌తో కూడా క్యాన్సిల్ అవ్వండి. క్యాన్సిల్ కావు కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే ఇంటూ చేసేయండి. 4 మూల 12 అండి. 12 3 7 21 అండి. 12 ప్లస్ 21 అనమాట. 5 మూల 15 అండి. 4 7 ఎంత 28 అండి. ఈ రెండు చేయండి ప్లస్ చేయండి. 12 ప్లస్ 22 అంటే 33 అవుతుందండి. 33 ఈస్టు ఈ రెండు ప్లస్ చేశారనుకోండి. 5 ప్లస్ 8 అంటే 13 1 2 ప్లస్ 2 4 43 అండి. అంటే 33:44 అవుతుందండి. 33:44. ఇక్కడ లాభంలో ఏ వాటా కావాలండి. ఏ వాటా చూసుకున్నట్లయితే 33 ఉందండి. 33లో ఏముందండి? 33లో 11 ఉంది, 3 ఉందండి. 11తో 3తో ఇది పోతుందండి. 11తో ఇది పోదండి. 11తో ఇది పోదండి. 11తో ఇది పోదండి. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి? మనకి మాక్సిమం ఏ కరెక్ట్ ఆన్సర్ అవ్వచ్చు. ఒకసారి చెక్ చేద్దామండి. మొత్తం లాభం చూసుకున్నట్లయితే 760 అండి. 760లో ఏ వాటా 33 భాగాలు కాబట్టి 33 ఈ రెండు కలపండి. 33 ప్లస్ 43 చేస్తే 76 అండి. 76 ఒకటిలో 76 పదులు కాబట్టి 10 ఇంటూ 33 ఏమవుతుందంటే 330 అవుతుందండి. అంటే ఏ యొక్క వాటా ఎంత అవుతుందండి? 330 అవుతుందండి. ఓకేండి. ఏ యొక్క వాటా ఎంత అవుతుందండి? 330. ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చండి. ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే 40 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నంబర్ 8985020648 అనే నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని కూడా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు అండి. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.